ఒకసారి ఊహించండి. మీ ఇంటి పక్కన పిచ్చుక కూత వినిపించకపోతే, చుట్టూ ఒక్క పక్షి కూడా కనిపించకపోతే, కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది కదా! కానీ ఒకప్పుడు చైనాలో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. అక్కడ ప్రభుత్వమే స్వయంగా ఈ ఆర్డర్ తీసుకొచ్చింది. అన్ని పిచ్చుకల్ని చంపేయండి అని ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్క చిన్న పక్షి మీద చైనా యుద్ధం ప్రకటించింది. కానీ ప్రకృతి వాళ్ళకి సూపర్ కౌంటర్ ఇచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. 1950వ దశకంలో చైనా పేద దేశం. కొత్త ప్రభుత్వం, కొత్త ఆలోచనలు. మావో జడాంగ్ అనే లీడర్ వచ్చాడు. చైనాని ప్రపంచంలోనే నంబర్ 1 దేశంగా చేయడమే అతని డ్రీమ్. దానికోసం ఏం చెయ్యడానికైనా సిద్ధం. ఈ క్రమంలోనే ఓ మాసివ్ ప్లాన్ చేశాడు. అదే గ్రేట్ లీప్ ఫార్వర్డ్. పేరు గ్రాండ్గా ఉన్న పనితీరు మాత్రం డిజాస్టర్కి దారితీసింది. ఇంతకీ ఈ మాసివ్ ప్లాన్లో చైనా చేసిన నిర్వాకం గురించి తెలిస్తే షాక్ అవుతారు. ఎలుకలు, దోమలు, ఈగలు, పిచ్చుకలు, ఈ 4 జీవాల్ని అంతమొందించడమే చైనా ప్లాన్. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పిచ్చుకను కూడా కీటకాల లిస్టులో చేర్చడమే. అసలు ఎందుకు ఈ ప్లాన్ అంటే చైనా వ్యవసాయ శాఖ ఓ దారుణమైన రిపోర్ట్ ఇచ్చింది. అదేంటంటే పిచ్చుక ఒక్కటి రోజుకి చాలా బియ్యపు గింజలు తింటుందట. పిచ్చుకల వల్ల దేశం పేదదైపోతుందట. ఇది విని ప్రభుత్వం కూడా నమ్మేసింది. కానీ అస్సలు విషయం ఏంటంటే పిచ్చుకలు తినేది పంటలను నాశనం చేసే పురుగుల్ని. అంటే పిచ్చుకలు రైతులకి బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. కానీ చైనా వాళ్ళు దీనిని ఎనిమీస్ లిస్టులో పెట్టేశారు. మావో జడాంగ్ కూడా ఎమోషనల్గా రియాక్ట్ అయ్యి ఆర్డర్స్ పాస్ చేశాడు. పిచ్చుకలు ఎక్కడ కనబడితే అక్కడ చంపేయండి అంటూ ఉత్తర్వులు జారీ చేశాడు. దీంతో గ్రామాల్లో, నగరాల్లో స్కూల్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పిచ్చుకల్ని వేటాడడం మొదలుపెట్టారు. దేశంలో అసలు పిచ్చుక అనేది కనపడకూడదన్నట్లు ఈ వేట సాగింది. ఒకడు విజిల్ వేస్తే ఇంకొకడు ప్లేట్స్తో సౌండ్ చేసేవాడు. మరొకడు వెదురు కర్రలతో పిచ్చుకల్ని తరిమి కొట్టేవాడు. ఇలా పిచ్చుకలు ఎక్కడా వాలకుండా గంటల తరబడి ఎగిరి ఎగిరి అలసిపోయేలా చేసి వాటిని చంపేశారు. చిన్నపిల్లలైతే చనిపోయిన పిచ్చుకల్ని గుప్పెళ్లతో తీసి బాస్కెట్లో వేసుకునేవారు. అంతేకాదు, గర్వంగా ఈరోజు నేను ఇన్ని పిచ్చుకలను చంపేశానని చెప్పుకునేవారు. ఈ సీన్లను చూసి ఫారినర్స్ కూడా షాక్ అయ్యారట. దీంతో ఎక్కడ చూసినా చనిపోయిన పిచ్చుకలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయాయి. దాదాపు 100 కోట్ల పిచ్చుకలు ఈ ప్లాన్ కారణంగా మృత్యువాత పడ్డాయి. అయితే పిచ్చుకలు మొత్తం కనుమరుగైపోయాక అస్సలు షో ప్రారంభమైంది. కొన్ని వారాల్లోనే చైనాపై ప్రకృతి పగ తీర్చుకోవడం స్టార్ట్ చేసింది. పిచ్చుకలు లేకపోవడంతో పంటల్ని నాశనం చేసే పురుగులు అన్స్టాపబుల్గా మారిపోయాయి. మిడతలు గుంపులు గుంపులుగా వచ్చి పంటలపై దాడులు చేశాయి. రైతులు నిస్సహాయులుగా మిగిలారు. గ్రామాలన్నీ పురుగులతో నిండిపోయాయి. సైన్యంలా మారి పంటలపై కవాతు నిర్వహించాయి. పంటలన్నీ బీడు భూములుగా మారాయి. పిచ్చుకలు ఉన్నప్పుడు ఇవన్నీ ఉండేవా అని రైతులు ఆలోచనలో పడిపోయారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 1959 నుండి 1961 కాలంలో చైనా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. చైనా చరిత్రలోనే అత్యంత తీవ్రమైన కరువు వచ్చిన కాలం ఇదే. ఇది మ్యాన్మేడ్ కరువు. పాలసీ మేడ్ డిజాస్టర్గా మిగిలిపోయింది. తిండి లేక దేశంలో ఆకలి చావులు ఎక్కువయ్యాయి. గ్రామాలకి గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. ఆకలితో దాదాపు 15 నుంచి 45 మిలియన్ల మంది చనిపోయారనే గణాంకాలు చెప్తున్నాయి. ఆకలికి తట్టుకోలేక కొంతమంది చెట్లు బెరల్ని, గడ్డిని కూడా తిన్న రోజులవి. చైనా పని దాదాపు అయిపోయింది. చివరికి కొంతమంది సైంటిస్టులు మావోకి అస్సలు నిజం చెప్పారు. పిచ్చుక పంటల్ని తినదు, పంటల్ని నాశనం చేసే కీటకాలను తింటుంది. మీరు పిచ్చుకలను చంపి ఘోరాతి ఘోరమైన తప్పిదం చేశారన్నారు. ఇది విని మావో షాక్ అయ్యాడు. ఆ వెంటనే పిచ్చుకలను చంపడం ఆపండని ఆదేశం ఇచ్చాడు. కానీ అప్పటికే పూర్తిగా డ్యామేజ్ జరిగిపోయింది. చైనా చివరికి రష్యా నుంచి వేల కొద్దీ పిచ్చుకల్ని దిగుమతి చేసుకుంది. దేశంలో ఉన్న పిచ్చుకల్ని అన్నింటినీ చంపేసి చివరికి ఫారెన్ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. చూసారా, ప్రకృతి పగబడితే పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉంటాయో. ఒక్క చిన్న పిచ్చుకని ఎవరైనా పట్టించుకుంటారా? కానీ అది లేని ప్రపంచం ఎలా ఉంటుందో చైనా చూసింది. ప్రకృతి అనేది ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్సింగ్ సిస్టమ్. ఒక్క చిన్న జీవిని డిస్టర్బ్ చేసినా ఇలాంటి మాసివ్ డిజాస్టర్స్ వస్తాయి. చైనా చేసిన తప్పిదం మనందరికీ ఒక పాఠం లాంటిది. అందుకే డోంట్ మెస్ విత్ నేచర్, అదర్వైజ్ నేచర్ విల్ మెస్ విత్ యూ.
మీరేమంటారు ఫ్రెండ్స్? పిచ్చుక చిన్నదే అయినా లెక్క మాత్రం చాలా పెద్దది కదా! ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో క్రేజీ రియల్ స్టోరీతో మీ ముందుకొస్తాను. దిస్ ఈజ్ శిరీష శ్రీపతి సైనింగ్ ఆఫ్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel